నమస్కారం. మనిషిని ఇతర జంతువుల నుంచి విడదీసి అతనికి ఒక సమున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించే అంశాల్లో భాష ఒకటి. ఇతర జంతువులకు భాష ఉండదా అని ఎవరైనా నిలదీసి ప్రశ్నిస్తే లేదని మనం చెప్పలేం, కానీ మనిషికి ఉన్నటువంటి సమగ్రమైన నిర్దిష్టమైన భాష జంతువులకు లేదనే చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎన్నో భాషలు పుట్టాయి, ఎన్నో భాషలు అంతరించిపోయాయి. మరెన్నో భాషలు ఇప్పుడు జనసామాన్యంలో ఉన్నాయి. ఏ భాష అయినా 10 కాలాల పాటు మనుగడలో ఉండాలంటే ముందుగా ఆ భాష మాట్లాడాలి. కేవలం మాట్లాడితేనే సరిపోదు, ఆ భాషలో వ్రాయాలి. వ్రాస్తేనే సరిపోదు, ఆ భాషలో సాహిత్య సృష్టి జరగాలి. కేవలం సాహిత్య సృష్టి జరిగితేనే సరిపోదు, ఆ సాహిత్యం జనసామాన్యానికి అందుబాటులో ఉండాలి. ఈ అంశాలు ఉన్నప్పుడే ఏ భాష అయినా మనుగడ సాధించగలుగుతుంది. ఇక సంస్కృత భాషా విషయానికి వస్తే, ఆ భాష పూర్వకాలం జనసామాన్యానికి అందుబాటులో ఉంది. వాడుక భాషగా అందరి మన్ననలు పొందింది. కానీ అనేక సాంఘిక, సామాజిక, ఆర్థిక కారణాల వల్ల అది జనసామాన్యానికి దూరమై గ్రంథస్థంగానే మిగిలిపోయింది. అటువంటి మహత్తరమైనటువంటి భాషను మళ్ళీ జనసామాన్యానికి అందజేయడానికి ఎంతో మంది మహనీయులు ఎన్నో సంస్థల ద్వారా అహర్నిశలు కృషి చేస్తున్నారు. సంస్కృత భారతి, రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, యూజీసీ వంటి సంస్థలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. సంస్కృత భాషను సంస్కృత మాధ్యమంలోనే అందరికీ అందజేస్తున్నాయి. సంస్కృత భాష సంస్కృత మాధ్యమంలో నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి విధానం. కానీ నేటి యువకుల్లో కొందరు తమకు తీరిక లేకపోవడం చేతను, లేక అంత సాహితీ వ్యవసాయం చేయలేకపోవడం వల్ల సంస్కృత భాషను మాతృభాషలో నేర్చుకోవాలనేటువంటి కోరికను వెల్లడి చేస్తున్నారు. సంస్కృత భాషలో నేర్చుకోవడం ఉత్తమమైన మార్గమే, కానీ మాతృభాషలో నేర్చుకోవడం పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే మన దేశానికి వచ్చినటువంటి పాశ్చాత్యులందరూ సంస్కృత భాషను వారి వారి మాతృభాషలోనే నేర్చుకుని గొప్ప పాండిత్యాన్ని సంపాదించడం మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా సంస్కృత భాష ప్రాంతీయ భాషల వల్ల ప్రకాశిస్తూ వాటికి ప్రకాశాన్ని అందజేస్తుంది. అందువల్ల మాతృభాషలో సంస్కృతాన్ని నేర్చుకోవడం కొంత సులభంగా భావిస్తూ ఎంతోమంది మాతృభాషలో నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. వారి యొక్క కోరికను తీర్చడానికి తెలుగు భాషలో సంస్కృతాన్ని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను.
సంస్కృత భాష బోధించడానికి సంస్కృత్ సంస్థాన్, సంస్కృత భారతి మొదలైనటువంటి సంస్థలు ఏనాడో మంచి ప్రణాళికను తయారు చేసి అందరికీ అందజేసాయి. అదే ప్రణాళికలో ఈ సంస్కృత భాషను మాతృభాషలోనికి మారుస్తూ మాతృభాషలో సంస్కృత భాష నేర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళకి అందజేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఆ సంస్థలకు నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ఏ భాష అయినా మాట్లాడాలంటే ఇద్దరు వ్యక్తులు అవసరం అవుతారు. ముందుగా ఇద్దరు వ్యక్తులతో సంభాషణ ప్రారంభమవుతుంది. ముందుగా మాట్లాడే వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుని ఆ రెండో వ్యక్తి యొక్క వివరాల్ని అడుగుతాడు. అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. మమ నామ దుర్గా ప్రసాదః భవతః నామ కిం? ఆ రెండో వ్యక్తి స్త్రీ అయినట్లయితే ఇలా ఉంటుంది. మమ నామ దుర్గా ప్రసాదః భవత్యాః నామ కిం? పురుషः చేత్ భవతః, స్త్రీ చేత్ భవత్యాః. మమ నామ దుర్గా ప్రసాదః భవతః నామ కిం? పురుష విషయే. స్త్రీ విషయే తు మమ నామ దుర్గా ప్రసాదః భవత్యాః నామ కిం? ఇప్పుడు మనం 3 వాక్యాలు నేర్చుకున్నాం. మమ నామ, భవతః నామ, భవత్యాః నామ. మమ నామ అంటే నా పేరు, భవతః నామ అంటే మీ యొక్క పేరు పురుషుడు, భవత్యాః నామ అంటే మీ యొక్క పేరు స్త్రీ విషయం. మమ నామ, భవతః నామ, భవత్యాః నామ అనేటటువంటి 3 వాక్యాల్ని ఇప్పుడు మనం నేర్చుకున్నాం. దీని తర్వాత ఏదైనా ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ నిర్దేశించడానికి కొన్ని పదాలు మనం వాడడం జరుగుతుంది. అవి ఎలా ఉంటాయో చూద్దాం. సహ, సహ బాలకః. అదే బాలుడు దగ్గరలో ఉంటే ఏషః బాలకః, సహ ఏషః. స్త్రీలింగంలో సా బాలిక, ఏషా బాలిక. సా దూరంగా ఉన్నప్పుడు, ఏషా దగ్గరగా ఉన్నప్పుడు. నపుంసకలింగంలో సాధారణంగా ఒక వస్తువును నపుంసకలింగంలో మనం నిర్దేశిస్తాం. తత్ పుస్తకం, ఏతత్ పుస్తకం. సహ బాలకః, ఏషః బాలకః. సా బాలిక, ఏషా బాలిక. తత్ పుస్తకం, ఏతత్ పుస్తకం. సంస్కృత భాష నేర్చుకునే ముందు ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సంస్కృతంలో లింగం అనేటువంటిది అర్థాన్ని బట్టి కాదు, శబ్దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి వృక్ష శబ్దం చెట్టు అనే అర్థంలో ఉంటుంది, అది పుంలింగంలో ఉంటుంది. గజః అనేటువంటిది పుంలింగంలో ఉంటుంది. అలాగే ఒకే శబ్దం 3 లింగాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకే అర్థాన్ని చెప్పేటువంటి కొన్ని శబ్దాలు 3 లింగాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకి భార్య శబ్దం స్త్రీలింగంలో ఉంటుంది. భార్య అనేటువంటి అర్థాన్ని బోధించే కళత్రం అనేటువంటి శబ్దం నపుంసకలింగంలో ఉంటుంది. అలాగే భార్య అనేటువంటి అర్థాన్ని బోధించేటువంటి దారా శబ్దం పుంలింగంలో ఉంటుంది. అంటే ఒక భార్య అనేటువంటి
అర్థాన్ని బోధించేటువంటి చెప్పేటువంటి భార్యా శబ్దం స్త్రీలింగం, కళత్ర శబ్దం నపుంసకలింగం, అలాగే దారా శబ్దం పుంలింగంలో ఉంటుంది. మరో గమ్మత్తు ఏంటంటే దారా శబ్దం నిత్య బహువచనంలో ఉంటుంది. భార్య ఒకతైనా ఇమే దారా అనాలి. అలాగే ఒకే శబ్దం ఒక లింగంలో ఒక అర్థంలోను, మరో లింగంలో మరో అర్థంలోనూ ఉంటాయి. ఉదాహరణకి మిత్ర అని పుంలింగంలో చెప్తే సూర్యుడు అని అర్థం, మిత్రం అంటే మిత్రుడు అని అర్థం. పుస్తకం అని నపుంసకలింగంలో ప్రయోగిస్తే బుక్ అని అర్థం. పుస్తక అని ప్రయోగిస్తే ఒక చెక్క బొమ్మ అని అర్థం. ఈ విధంగా ఒకే శబ్దం ఒక లింగంలో ఒక అర్థాన్ని, మరో లింగంలో మరో అర్థాన్ని బోధిస్తుంటాయి. ఇవి ముందు ముందు మనం తెలుసుకోవచ్చు. అందువల్ల ఏ శబ్దం ఏ లింగం అనేటువంటి ఆ కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా మనం జాగరూకతతో ప్రయోగించినట్లయితే భాష ముందుగా చురుగ్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక లింగానికి మరొక లింగం ప్రయోగించినా అది తప్పేమి కాదు, దానివల్ల నష్టమేం జరగదు. ప్రారంభంలో తప్పులు చేసినా ముందు ముందు వాటిని సరిదిద్దుకోవచ్చు. అందువల్ల ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి భయం లేకుండా మనం సంస్కృత పదాలని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే క్రమక్రమంగా నిర్దిష్టమైన భాష మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి భాష నేర్చుకునేటువంటి వాళ్ళు ముందుగా భయపడడం మానేయాలి. ఈ విషయాన్ని చెప్పడానికి ఇదంతా. ఇక సహ బాలక ఏష బాలక, సా బాలిక ఏషా బాలిక, తత్పుస్తకం ఏతత్ పుస్తకం. ఈ విధంగా దూరంగా ఉంటే సహ సా తత్, దగ్గరగా ఉంటే ఏష ఏషా ఏతత్. అలాగే కొన్ని ప్రశ్నార్థక పదాలు ఉంటాయి. ప్రశ్నార్థక పదాలు కూడా లింగాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి పుంలింగంలో కహ, సహ కహ, ఏష కహ. స్త్రీలింగంలో సా కా, ఏషా కా. నపుంసకలింగంలో తత్ కిం, ఏతత్ కిం. సహ కహ, సా కా, తత్ కిం. సమీపే చేత్ ఏషః కహ, ఏషా కా, ఏతత్ కిం. సహ కహ, అతడు ఎవరు. సా కా, ఆమె ఎవరు. తత్ కిం, అది ఏది. ఏషః కహ, ఇతడు ఎవరు. ఏషా కా, ఈమె ఎవరు. ఏతత్ కిం, ఇది ఏమిటి. ఈ విధంగా మనం ఈరోజు మమ నామ, భవతః నామ, భవత్యాః నామ అనేటువంటి 3 వాక్యాలు, సహ ఏషః, సా ఏషా, తత్ ఏతత్ అనేటువంటివి, కహ కా కిం అనేటువంటి ప్రశ్నార్థక పదాలు నేర్చుకున్నాం. ఇక ఒక శ్లోకంతో ఈరోజు పాఠాన్ని ముగిద్దాం. అజరామరవత్ ప్రాజ్ఞః విద్యాం అర్థం చ సాధయేత్, గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. అజరామరవత్ ప్రాజ్ఞః విద్యామర్థం చ సాధయేత్, గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. ప్రాజ్ఞః అంటే బుద్ధిమంతుడు, అజరామరవత్ తనకు ముసలితనము మరణము
లేదు అనే భావంతో విద్యాం విద్యను, అర్థం ధనమును, సాధయేత్ సాధించవలెను. కేశేషు గృహీతైవ మృత్యువు సమీపించిన వాడి వలె, మృత్యువు చేత జుట్టు పట్టుకొనబడిన వాడి వలె ధర్మమును ఆచరించవలేను. మానవుడు తనకు జరామరణాలు లేవు అనేటువంటి భావంతో విద్యని, ధనాన్ని సంపాదించాలి. ఇక తనను మృత్యువు దాపురించింది, అంటిపెట్టుకుని ఉంది అనేటువంటి భావంతో ధర్మ కార్యాలు నిర్వర్తించాలి. ఇక విద్యార్థులు ముందుండగా పాఠం చెప్పడం ఒక ఎత్తు, విద్యార్థులు ముందు ఉన్నట్లు ఊహించుకుని బోధన చేయడం మరో ఎత్తు. విద్యార్థులు ముందు ఉన్నారనుకుని బోధిస్తే అందులో చాలా లోపాలు ఉంటాయి. కాబట్టి ఆ లోపాలు సవరించుకోవడానికి మీ యొక్క సహాయం నాకు కావాలి. అందువల్ల ఎవరికైనా సందేహాలు వచ్చినా, లేక ఎవరైనా కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నా ఒక ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నంబర్ ఇదిగో 9897959425 9897959425. ఇక ఈమెయిల్ అడ్రస్ dr.cdprao@gmail.com dr.cdprao@gmail.com. వీటికి మీ సందేహాలు, సలహాలు తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ చిరు ప్రయత్నంలో మీ సహాయ సహకారాలు ఆశిస్తూ, తర్వాతి క్లాసులో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు.